నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. మెయిన్‌గా టెంపుల్స్‌ని మాత్రమే టార్గెట్ చేస్తా ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో తాజాగా ఆర్మూర్ కాన్స్టిట్యుయెన్సీలోని ఏదైతే మాక్లూరు మండలంలో ఉన్నటువంటి శ్రీచక్ర పీఠంగా మనం చెప్పుకుంటాం. దాంతో పాటు లలిత త్రిపుర సుందరి దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా మనకు తెలుస్తూ ఉంటుంది. సో నందిపేట్ రూట్ నుంచి అంటే ఏదైతే ప్రధాన రహదారి నుంచి ఒక 1 కిలోమీటర్ గంగర్మంద అనే ఒక విలేజ్లోకి వచ్చే టైంలోనే మనకి టెంపుల్ అనేది మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ టెంపుల్లో దాదాపు 3 నుంచి 3.5 తులాల బంగారం అనేది కొట్టేయడం జరిగింది, దొంగతనానికి కాబడింది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇదంతా కూడా టెంపుల్ ప్రామిసెస్ ఇదంతా. సో ఈ టెంపుల్ విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటే శ్రీచక్రపీఠం ఇది శ్రీ లలిత త్రిపుర సుందరి దేవాలయంగా మనం చెప్తా ఉంటాం. ఆలయ వ్యవస్థాపకుల గురించి మనం మాట్లాడుకుంటే డాక్టర్ ప్రదీప్ జోషి గారి నేతృత్వంలో ఈ ఆలయం అనేది పూర్తిగా ఉంటుంది. దీంట్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, దాంతోపాటు చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో పైన అమ్మవారు ఉంటారు కాబట్టి ఒక్కసారి మనం పైకి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా పెద్ద ఎత్తున ఈ ఆలయ నిర్మాణం అనేది చేయడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం తర్వాత ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా చాలా బాధాకరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నవేడేస్లో ప్రతి ఒక్క టెంపుల్కి సీసీ కెమెరా నిఘా ఉన్నా కూడా ఇవాళ దొంగలు అవేవి కూడా మాకు పట్టవులే అన్నట్టుగా ఇవాళ వ్యవహరించడం అనేది నిజంగా పోలీస్ అధికారులకు సవాల్ విస్తున్నట్టు కనిపిస్తుందని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది దాదాపు ఒక 10-12 సీసీ కెమెరా నిఘా నేత్రాలు ఈ ఆలయాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి, చూస్తూనే ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఆలయానికి సంబంధించినటువంటి గర్భగుడిలో మీరు చూడవచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహం మీకు కనిపిస్తూ ఉంది. సో దీంట్లో ఏంటి ప్రత్యేకత అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఎక్కడా లేనటువంటి శ్రీచక్ర పీఠంగా మనం చెప్తా ఉన్నాం. శ్రీచక్ర యంత్రం ఇది దాదాపు 300 కిలోల శ్రీచక్ర పీఠం, శ్రీచక్ర యంత్రంగా మనం చెప్తా ఉంటాం. సో ఇక్కడనే ఎవరైతే వచ్చినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో అమ్మవారిని పూర్తిగా అంటే చూసి ఇక్కడ ఎలాంటి బంగారం ఉంది, ఎప్పుడు వచ్చి కొట్టేయాలనే ఒక పథకం ప్రకారం వచ్చి ఈ దొంగతనం చేశారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఏవో ఇక్కడ చూడొచ్చు, ఇది కెమెరా, ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఆలయంకి సంబంధించినటువంటి ఎంట్రెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఎంట్రెన్స్ల దగ్గర ప్రతి దగ్గర కూడా కెమెరా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, లోపల అమ్మవారికి సంబంధించినటువంటి గర్భాలయం ఇది. సో అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అవతారం మనకి కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారిది మీరు ఒక్కసారి ఆ రూపం చూసుకుంటే మీకు కనిపిస్తుంది. పైన కూడా సీసీ కెమెరా అనేది ఉంది, అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, దాంతోపాటు లోపల కూడా ఒక సీసీ కెమెరా అనేది ఉంది. ఎందుకంటే అమ్మవారి ఫ్రంట్లోనే మనకి అమ్మవారి సీసీ కెమెరా ఉంది. దీంట్లోనే అతను వచ్చి ఎవరైతే దొంగ వచ్చిన తర్వాత డైరెక్ట్ వెళ్ళి అమ్మవారికి సంబంధించినటువంటి మంగళసూత్రం, దాంతోపాటు ఏవైతే బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడం జరిగింది. అంటే దీంట్లో ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే, ఎవరైతే దొంగ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఆ దొంగ ఎంత రెక్కి చేసి ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళిక రూపొందించుకొని మరి ఈ దొంగతనానికి పాల్పడినట్టు మీకు కనిపించట్లేదా? ఎందుకంటే ఆ వీడియోలో మన సిగ్నేచర్ స్టూడియోలో ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. దీంట్లో ఆ దొంగ వచ్చిన తర్వాత డైరెక్ట్ అమ్మవారి విగ్రహం పైన డైరెక్ట్ చేతి ఇట్లా పెట్టేసి గుంజేస్తూ ఉంటాడు. అంటే ఎవరైతే వచ్చిన టైంలో ఇదంతా కూడా లైట్స్ ఆఫ్ ఉంటాయి కాబట్టి దీంట్లో బంగారం ఏది, దీంట్లో రోల్డ్ గోల్డ్ ఏదైతే అమ్మవారికి సంబంధించినటువంటి విగ్రహం పైన మీకు గోల్డ్ జ్యువెలరీ అనేది ఉంది. సో ఏదైతే ఇది రోల్డ్ గోల్డ్ జ్యువెలరీగా మనం చెప్పుకుంటాం. సో ఇదంతా కూడా ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం అమ్మవారికి సంబంధించినటువంటి 3.5 తులాలకు సంబంధించినటువంటి, ఎందుకంటే 3 విగ్రహాలు అమ్మవారి ఇక్కడ ఉన్నాయి మనకి. సో ఈ 3 విగ్రహాల పై నుంచి ఆ దొంగతనం చేయడము, బంగారాన్ని దొంగలించడం అనేది నిజంగా చాలా బాధాకరంగా చెప్పుకోవాలా. సో దీంట్లో చాలా ఎవరైతే గ్రామస్తులే కావచ్చు, దాంతోపాటు ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రదీప్ జోషి గారి నేతృత్వంలో ఆలయం పూర్తిగా ఇక్కడ పూజలు జరుపుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ శ్రీచక్ర పీఠం గురించి మనం మాట్లాడడం, ఇక్కడ శ్రీచక్రం అనేది చాలా ప్రసిద్ధిగాంచిందిగా మనం చెప్తా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ కుంకుమార్చన కావచ్చు, మహా కుంకుమార్చన, దాంతోపాటు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో చాలా అంగరంగ వైభవంగా అమ్మవారు ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుతాము. ఇక్కడ అయ్యగారు ఉన్నారు, ఒకసారి అయ్యగారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం. మనతో ఆలయానికి సంబంధించినటువంటి పంతులు గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడడం. అయ్యా, మీకు ఇక్కడ అమ్మవారి దగ్గర మీరు
మీరు ఎప్పటి నుంచి పూజలు చేస్తా ఉన్నారు? దాంతో పాటు అమ్మవారి దగ్గర అమ్మవారి విగ్రహంపై ఎన్ని తులాల బంగారం అనేది ఉంది? ఎంత మంగళసూత్రం ఒకటే ఉంది, మిగతావన్నీ రోల్డ్ గోల్డ్. ఎంత గోల్డ్ పోయిందండి? 3.5 తులాలు ఉంటుంది, 3.5 తులాలు. టీసీఎస్ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు కావచ్చు, దాంతో పాటు లోకల్ పిఎస్ నుంచి వచ్చినటువంటి పిఎస్ ఐడి పార్టీ వాళ్ళకి సంబంధించి అందరూ కూడా వచ్చి ఇక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా చేస్తా ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఎప్పుడు పట్టుకుంటాం దొంగలు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే సీసీ కెమెరాలో క్లారిటీగా దొంగలు ఎవరున్నారు అనేది కొంత కనిపించకుండా కూడా వాళ్ళ కదలికలు అనేది కనిపిస్తా ఉన్నాయి. అది ఇంకా ఎప్పుడు చెప్పలేదు, మేము అడగలేదు, వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము ఇది చేస్తాం. అయ్యా, ఇక్కడ దాదాపు ఆ రోజు దొంగతనం జరిగే రోజు కన్నా ఒక 2 days ముందు కూడా ఒక చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ ఒక పూజ చేశారు. చాలా ధనత్రయోదశి టైంలో చాలా పెద్ద ఎత్తున అమ్మవారికి బంగారం కూడా సమర్పించే వాళ్ళు కావచ్చు. ఆ రోజు బంగారం అనేది చాలా పెద్ద మొత్తంలో వచ్చిందని చెప్పేసి. బంగారం అని రాలేదండి, ఎవరు బంగారం ఇవ్వలేదు. మామూలు మా దగ్గర ఎంత ఉంది అమ్మవారి బంగారం ఏం లేదు, ఓన్లీ ఈ మంగళసూత్రం మాత్రమే ఉంటది ఎప్పుడు కూడా. సో ఇక్కడ ఎంతమంది సిబ్బంది ఉంటారండి? ఆ రోజు ఏమైంది అసలు? ఎందుకు ఇక్కడ మెలకువ కాలేదు వాళ్ళకి, ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు? రాత్రి పడుకుంటారు కదా, ఎవరు మెలుకుంటారు? అర్ధరాత్రి మెలుకు ఉండదు కదా. వాళ్ళు ఏమంటున్నారండి వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఏమన్నారు అసలు? ఏమనలేదు, మాకు ఇలా జరిగింది, కంప్లైంట్ ఇచ్చాం అంతే. ఇదండి మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి 3.5 తులాల ఏదైతే మంగళసూత్రం ఏదైతే ఉందో అది మిస్ కావడం జరిగింది. మీరు ఈ టెంపుల్ ప్రామిసెస్ లో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా మీకు కెమెరాలే ఉంటాయి. ఇన్ని కెమెరాలు ఉన్నా కూడా ఈ దొంగలు పోలీస్ అధికారులకు సవాల్ విస్తృతనే ఉండడం అనేది నిజంగా ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడడం. సో ఒక్కసారి మనం అవుట్ అవుదాం ఇక్కడ నుంచి. ఎందుకంటే ఈ ఆలయానికి సంబంధించి అసలు ప్రామిసెస్ ఎలా ఉంది, అసలు ఇక్కడ ఎన్ని కెమెరాస్ ఉన్నాయి అనే దాని గురించి మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా మీకు అడుగడుగున మీకు కెమెరాలు అయితే ఉన్నాయి, సీసీ కెమెరాస్ ఉన్నా కూడా మరి ఎందుకు ఇంతగానము భయపడకుండా, ఇంత భయం లేకుండా ఇలా దొంగతనాలు జరుగుతూ ఉండడం అనేది ఇది నిజంగా నాట్ ఏ జోక్ అనే చెప్పుకోవాలా. మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కి సంబంధించినటువంటి కెమెరా అనేది మీకు అక్కడ కనిపిస్తా ఉంది. దాంతో పాటు మీరు ఇంకా కొంచెం కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ ఇంకా 2 కెమెరాస్ ఉన్నాయి. అక్కడ 2 కెమెరాస్. ఆ 2 కెమెరాస్ లో కూడా పూర్తిగా మనకి ఏంటి, ఎవరు వస్తూ ఉన్నారు, ఎవరు ఎక్కడ నుంచి ఎగ్జిట్ అవుతా ఉన్నారు అనే దాని గురించి పూర్తిగా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ సైడ్ చూద్దాం. ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ 2 కెమెరాస్ ఉన్నాయి. సో ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ పూర్తిగా ఈ నిఘా నేత్రంలో వాళ్ళు బంధించబడతా ఉంటారు. కాబట్టి ఇంత బంధించబడ్డా కూడా వాళ్ళు భయపడకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైనది అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ధనత్రయోదశి రోజు ఎవరైతే ఈ ఆలయానికి వచ్చినటువంటి వాళ్ళలో కూడా ఎవరైనా అమ్మవారి గురించి కావచ్చు, దాంతోపాటు ఇక్కడ బంగారం ఉందనే ఒక దాని గురించే ఇలా ఈ దొంగతనం జరిగిందని చెప్పేసి కూడా చాలా మంది గ్రామస్తులు అనుకుంటా ఉన్నారు. దాంతోపాటు గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఇది మనం ఒకసారి ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే, ఈ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఈ ఎగ్జిట్, సో ఎవరైతే దొంగలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సైడ్ నుంచి దొంగలు రావాలా. ఇక్కడ నుంచి విలేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి స్టార్టింగ్ పాయింట్ ఏంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, టెంపుల్. సో టెంపుల్ ని ఇక్కడ చూసుకున్నారు. టెంపుల్ ని చూసుకున్న తర్వాత దాదాపు 4 నుంచి 5 దొంగలు అయితే రావడం జరిగింది బైక్ల మీద. సో 2 బైక్లు అయితే వచ్చినాయి. ఆ వెహికల్స్ ని కూడా ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. సో దీంట్లో ఎవరు వచ్చారు, ఎవరు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యారు అనే దాని గురించి కూడా పూర్తిగా పోలీస్ అధికారులు ఇవాళ ఎంక్వైరీ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇవాళ బాగా భయపడుకుంటా బతుకుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అంకుల్ మీరు చెప్పండి, ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినాయి దొంగతనాలు? ఇదే ఫస్ట్ టైం ఇది ఘోరం. ఇది అచ్చుడంటే తీసుకొని చూస్తే శానాలు రాడ్స్ పట్టుకుని వచ్చిండ్రు అంతే. లోపలికి వచ్చినటువంటి దొంగ ఎవరైతే ఉన్నారో మీరు దాంట్లో వీడియో చూసారు, డైరెక్ట్ రాగానే అటు ఇటు చూసేది ఏం లేదు, డైరెక్ట్ పోయి చేతి తీసుకొని బంగారం ఎక్కడైతే ఉందో మంగళసూత్రం పైన చేతి వెళ్ళిన పరిస్థితి మనం చూసినాం. సో ఇదంతా చూసిన తర్వాత ఇది తెలిసి చేసిర్రా, లేకపోతే ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా దొంగతనానికి వచ్చి ఏదో ఎదురుతా తీసుకొని పోదామని అనుకునే టోల్ అనుకుంటున్నారు? బంగారం కోసం వచ్చింది అతను, డైరెక్ట్ పక్కా చూసిన క్యాండిడేట్ చేసిండది. ఓకే.
సో ఈ మన ఊర్లోకి కూడా వచ్చి తిరిగేసి వెళ్ళిరు దొంగలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఊళ్ళకి వస్తేనే అర్థమైంది. 2 బైకుల మీద బ్యాగు, ఆ సుత్తి అవన్నీ భుజంకి వేసుకున్నాడు అతను. వెనక సైడ్ వెనక ఊకున్నట్లా ఏర్పడ్డది ఆ బ్యాగ్. అట్లా లేకుండా సీసీ కెమెరా ఏర్పడిపోతుండే. 3 సీసీ కెమెరా చూసినాం, అంతే ఉన్నది. బైక్ మీద సెంటర్ ఊకున్నాడు అతను. డ్రెస్ వేసుకున్నాడు. ఎవరు అతను లోపల దొంగతనం చేసినాడు డ్రెస్ తోనే, ఆ బ్యాగ్ తోనే ఏర్పడలో మనకు బైక్ మీద పోయిందని మాకు తెలిసిపోయింది. నంబర్ ప్లేట్ ఏమైనా పడ్డా? నంబర్ ప్లేట్ వాళ్ళలేదు. రెడ్ స్పీడ్ ఉన్నట్లా ఏర్పడలేదు. వర్షం నీళ్లు జిల్లినాయి ఆడ మొత్తం సీసీ కెమెరా దగ్గర. ఓకే, రాంగ్ అంతే వచ్చినాయి, పోంగ్ అంతే పోయినాయి. అంటే నార్మల్ గా ఇక్కడ అన్న మీరు ఈ టెంపుల్ దగ్గర మీరు దాంతో పాటు ఇక్కడ గ్రామస్తులుగా చాలా మందితో మనం మాట్లాడినప్పుడు కూడా పెట్రోలింగ్ అనేది మనం జరుగుతుందా ఇక్కడ ఈ గ్రామంలో? ఏమైనా వేస్తారు, ఎప్పుడన్నా ఒకసారి వస్తారు. ఎలక్షన్ అప్పుడు ఎప్పుడైనా ఉంటే వస్తారు, కానీ ఉంటే అప్పుడు రారు. డైలీ పెట్రోలింగ్ అనేది ఉంటది. ఆ డైలీ పెట్రోలింగ్ లో వస్తలేరా? అసలేరు. డైలీ పెట్రోలింగ్ లేదు. ఇక్కడ దొంగతనమే లేదు. ఎందుకు అసలు పెట్రోల్? దొంగతనం ఉన్నా లేకపోయినా కూడా డైలీ పెట్రోలింగ్ లో వాళ్ళు వచ్చి తిరిగేసి పోవాలనేది ఒకటి ఉంటది. ఎప్పుడు ఇప్పటిదాకా అట్లా వచ్చి పోవడం ఉండదు. ఎప్పుడు రాలేరు. గణపతిలో అప్పుడు 1-2 సార్లు వచ్చాను అంతే. ఎప్పుడు రాలేరు. ఇప్పుడు మొత్తం ఇంచుమించు 3.5 తులాల బంగారం అమ్మవారి మంగళసూత్రం పోయిందని చెప్పి చెప్తున్నారు. కూడా పోయింది దాంతో. ఇప్పుడు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు మరి దీనిపైన ఏమైనా చర్చ? ఎందుకంటే చాలా పెద్ద దేవాలయంగా మనం చెప్తా ఉన్నాం. వచ్చినాము, పోయినాము, కేసు పెట్టినాం, అన్నీ అయినాయి. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు వస్తుండ్రు, చూస్తుండ్రు, పోతుండ్రు, అయిపోయి అంతే. ఓకే, సో ఇదండి మొత్తానికి సిచ్యువేషన్ అనేది మీకు ఏ రకంగా జరిగింది అనేది కళ్ళ కట్టినట్టు చూపించినాం. సో దీంట్లో ఎవరైతే నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులకు దొంగలు సవాలు విసురుతున్నట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. 3 టౌన్ ప్రొమిసెస్ లో ఉన్నటువంటి ఒక ఆలయంలో దాదాపు 4.5 తులాల బంగారాన్ని ఇలా దొంగతనం చేయడం జరిగింది. ఆలయాన్ని టెంపుల్ కి సంబంధించినటువంటి డోర్స్ పగలగొట్టేసి, అంటే తాళాలు పగలగొట్టేసి లోపల బంగారాన్ని అయితే వాళ్ళు దొంగలించారని చెప్పేసి మనకు సమాచారం అయితే ఉంది. దీంట్లో ఎవరైతే ఈ దొంగతనానికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దొంగలని ఖచ్చితంగా పట్టుకునే బాధ్యత పోలీస్ అధికారులపైన ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గ్రామస్తులంతా కూడా శుక్రవారం రోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్ ఏదైతే మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ఏం జరిగింది, ఎక్కడెక్కడ వీళ్ళు తిరిగినారు, ఎవరైతే దొంగలు వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ సంచరించడం జరిగిందనే దానిపైన పూర్తిగా ఆరా తీస్తున్నాం. మరికొన్ని రోజుల్లో ఆ దొంగల్ని కూడా పట్టుకుంటామని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది.